నమస్తే, నా పేరు కిషోర్. కడప జిల్లా రైల్వే కోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవా శ్రీధర్ వ్యవహారంలో స్వపచ్చ నేతల కుట్రే దాగి ఉందన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఏదైతే ముక్కా రూపానందరెడ్డి బలపడ్డాన్ని జీర్ణించుకోలేకే ఈ కుట్రలు జరిగాయన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు ఏదైతే అరవా శ్రీధర్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా విచారణను వేగవంతం చేశారు. అదేవిధంగా బాధిత మహిళకు కూడా ఫోన్లు స్విచ్ ఆఫ్లో ఉన్నాయి. అయితే ఏదైతే అరవా శ్రీధర్ తల్లి ఫిర్యాదు మేరకు కూడా ఒక రకంగా విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు కడప నగరంలో ఏదైతే దళితుల ఇళ్లు కూల్చివేయడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాయి ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈరోజు నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఏదైతే అర్ధరాత్రి ఉన్నపలంగా కట్టుబట్టలతో ఒక రకంగా ఉన్నపలంగా ఒక్కసారిగా 2 జేసీబీలు తీసుకొచ్చి వాళ్ళను అంటే ఒక రకంగా బీభత్సాన్ని సృష్టించారు. ఈ బీభత్సానికి ప్రధాన కారణం ఎమ్మెల్యే మాధవిరెడ్డి అనుచరులు అంటూ కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామంటూ కూడా ప్రజా సంఘాల నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి.